ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రణాళికలో భాగంగా 8వ వార్డులో క్యాంపెయిన్ కొనసాగుతుంది. బ్రహ్మాండమైన స్పందన ఉంది. చాలా సంతోషం. ఈ వార్డు ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందలేదు. అదేవిధంగా గతంలో కూడా దాన్ని దృష్టిలో పెట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ వార్డులో కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేశాం. కానీ ఈ దుర్మార్గుడు 20 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు. ఏం చేశాడు ఈ వార్డుకి? మీ వార్డుకి ఎన్నిసార్లు వచ్చాడు? మీ వార్డు సమస్యలు ఏం పట్టించుకున్నాడు? కేవలం మా స్వార్థం కోసం మాట చెప్పి సొల్లు కౌరులు చెప్పి అధికారం వచ్చి 20 సంవత్సరాల నుంచి మోహన్ చూస్తున్నాడు. ఇది దయచేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుని ఇంటికి పంపకపోతే చాలా నష్టపోతాం. ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు మీ వాడికి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ గతంలో కూడా పెన్షన్స్ కానీ రేషన్ అన్నీ కూడా పూర్తిగా 100% అర్హతున్న ప్రతి ఒక్కరు కూడా అందజేశాం. కానీ వీడు వచ్చిన తర్వాత కొంతమంది తొలగించడం, చాలామంది ఇక్కడి నుంచి టిట్కో ఇళ్ళు వాళ్ళకి ఏర్పాటు చేశాం. ఈ వార్డు ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుడిని, ఎందుకంటే ఇది కేవలం పేకాట, క్యాజినోలు, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, దాని తప్ప రెండోది లేదు. వాళ్ళు ప్రజల కష్టాలు పట్టించుకోడు, మీ వార్డు కష్టాలు పట్టించుకోడు. తాగునీరు కానీ రోడ్లు కానీ ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు రారు. కేవలం ప్యాకెట్ల మీద క్యాజినోలు పెట్టి ఇసుక దోసుకోవడం తప్ప రెండో పని దానికి. ఇటువంటి దుర్మార్గుని ఏం చేద్దాం? మీ యొక్క సహకారం కావాలి. మేము ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఈ దుర్మార్గుని ఇంటికి పంపకపోతే ఇంకా నష్టపోతాం మన వార్డు కూడా. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుద్ది. మా శాయశక్తులు మేము కృషి చేస్తాం. మిమ్మల్ని కూడా సహకరించమని అందరూ ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.